హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివీనాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను రేపు 18వ తేదీ రిలీజ్ అవ్వబోతున్న జూనియర్ మూవీ ట్రైలర్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్గా ట్రైలర్ చూసిన తర్వాత కిరీటి మన దేవిశ్రీ ప్రసాద్ సాంగ్ వైరల్ సాంగ్ చూసిన తర్వాత నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే, డ్యామ్ షూర్ కిరీటి సౌత్ ఇండియా సూపర్ స్టార్, హీ ఈజ్ ఎ కాంపిటేటివ్ సూపర్ స్టార్ ఇన్ సౌత్ ఇండియా అని గంటాపదం చెప్పగలను. అది ఎందుకో ఈ వీడియోలో చూద్దాం. బేసిక్గా ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ట్రైలర్ రివ్యూలోకి వెళ్తే బేసిక్గా ఏదైతే ఫ్యామిలీ డ్రామా, తొక్కలో డ్రామా ఏదో అన్నారు, అది మనకు అనవసరం. ఆ ఫ్యామిలీ డ్రామా, తొక్కలో డ్రామా, బొంగులో డ్రామా ఇది పక్కన పెడితే, కథలో ఫ్లాష్ బ్యాక్లో హీరో తండ్రికి విలన్కి ఒక ఇష్యూ ఉంటుంది, ఒక గొడవ ఉంటుంది, ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్లో హీరో ఫాదరు సింగల్గా అసమర్థుడుగా అచేతన స్థితికి హీరో ఫాదర్ వెళ్ళిపోతాడు. లేట్గా హీరో పడతాడు. ఒక టైంకి వచ్చేటప్పటికి హీరోకి, ఆ తండ్రికి, ఆ విలన్స్కి మధ్య జరిగిన గొడవ హీరోకి తెలుస్తుంది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు చెప్దాం ఈ సినిమా సక్సెస్ దేని మీద ఆధారపడిందంటే, సినిమాలో ఎప్పుడైనా సరే ఒక విలన్ ఉన్నప్పుడు సొసైటీని, హీరో ఫాదర్ని, సొసైటీని దేని ఒక దాన్ని విలన్ ఏం చేస్తాడు, డ్యామేజింగ్ ఫ్యాక్టరే విలన్ మొదలు పెడతాడు. సో ఎప్పుడైతే విలన్స్ వల్ల హీరో ఫాదరు ఎగారిపోయాడు, అణచబడ్డాడు, సింగల్గా మిగిలిపోయాడు, హీరో ఫాదర్ ఎయిమ్ నిర్వీర్యమైపోయిందో, ఎప్పుడైతే హీరోకి తెలిసినప్పుడు విలన్స్ని ఎదుర్కొనే ప్రాసెస్లో హీరో క్యారెక్టరైజేషన్ అల్టిమేట్గా, డైనమిక్గా, మోస్ట్ పవర్ఫుల్గా, బలంగా, ధాటిగా, ధీరుడిగా, వీరుడుగా, మగాడిగా ఎప్పుడైతే డైరెక్టర్ హీరో క్యారెక్టర్ని డిజైన్ చేస్తాడో అప్పుడే ఈ జూనియర్ సినిమా సక్సెస్ అవుతుంది. అలా కాకుండా హీరో తండ్రి వల్ల కానీ, మిగతా క్యారెక్టర్ వల్ల కానీ, విలన్స్ క్యారెక్టర్ వల్ల కానీ, ఏ క్యారెక్టర్ అయినా సరే ప్రధాన పాత్రధారుడైనటువంటి హీరో క్యారెక్టర్ అనగబడిందో, అణచివేయబడిందో, డౌన్ అయిపడిందో, కిందకి దిగజారిపోయిందో, ఈ సినిమాని 1000 కోట్లు ఖర్చు పెట్టి తీసినా ఈ సినిమాని దేవుడు కూడా కాపాడలేడు. ఆడియన్సు సినిమాని కైమా కొట్టేస్తారు, ఎన్కౌంటర్ చేసి పడేస్తారు, తుక్కడాలుగా ముక్కలు నరుకుతారు. తర్వాత ముక్కలు ఏరుకొచ్చుకుని ఏదో సమాజ్ చేద్దామన్నా ముక్కలు కూడా దొరకవు. ఆడియన్స్ అలా ఉన్నారు ఇవాళ. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, విలన్స్ని ఎదుర్కొనే ప్రాసెస్లో హీరో క్యారెక్టర్ అత్యంత శక్తివంతంగా ఉంటేనే ఈ సినిమా గోయింగ్ టు బ్లాక్ బస్టర్. అదర్వైజ్ ఒక్క చోట హీరో క్యారెక్టర్ తగ్గినా, ఏది విలన్స్ అరాచకాలు హీరోకి తెలిసినప్పటి నుంచి క్లైమాక్స్ దాకా ఒక్క చోట హీరో క్యారెక్టర్ కింద పడినా సినిమా డిజాస్టర్ అయిపోద్ది. పోతే ముఖ్యంగా ఈ సినిమాలో హీరో గురించి చెప్పుకోవాలి. నేను నా దృష్టిలో సౌత్ ఇండియాని ఏలబోతున్న కిరీటి అని చెప్పి నేను బలంగా చెప్తా. బేసిక్గా హీరోలు 2 రకాలు. యాక్టింగ్ చేసేసి ఓకే యాక్టింగ్ అయిపోయింది పక్కకు పోయే రకం ఒకటి, ఇంకొకడు సూపర్ స్టార్ క్వాలిటీ ఉన్నవాడు డాన్స్తో వస్తాడు. కిరీటి నాకు తెలిసి ఇండియాలో అత్యంత శక్తివంతమైన డాన్సర్లో ఒకడుగా ఆ సాంగ్లో కనిపిస్తున్నాడు. ఇదే వరవడి కిరీటి ప్రతి సినిమాలో కానీ మెయింటైన్ చేస్తూ, అంటే ఏంది, ముఖ్యంగా డాన్స్ నెంబర్లో సింగిల్ టేక్ మూమెంట్స్ 40 to 50 సెకండ్స్ సింగిల్ టేక్, కెమెరా పెడితే కట్టలేదు. ఇక అటువంటి డ్యాన్స్ కంపోజిషన్లో మెరుపు దాడి చేసే విధంగా కానీ డ్యాన్స్ కంపోజ్ చేయగలిగితే కిరీటికి ఫస్ట్ పిక్చర్తోనే సూపర్ స్టార్డమ్ వస్తుంది. ఆడియన్స్ గుండెల్లో ఒక పదిలమైన స్థానం, ఆడియన్స్ గుండెల్లో గుడి కట్టేసుకుంటారు. మళ్ళీ అంటే బజ్జి కూడా క్రియేట్ అయిపోద్ది. అందుకే నేను అన్నాడు కాబోయే సూపర్ స్టార్ మన కిరీటి అని. బేసిక్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ప్రజెంట్ నాకు అంత గట్టి నమ్మకం లేదు. చెప్పే కదా, హీరో క్యారెక్టర్ మూలం కథకి. అది బలహీనంగా ఎక్కడ బలహీనపడినా సినిమా పోతుంది. అయితే ఈ మధ్య చాలామంది ఒక ప్యాషన్ అయిపోయింది, హీరో క్యారెక్టర్ ఒకటి తీసుకుంటారు, అంటే ప్రధాన పాత్రధారిని ఒకటి తీసుకొని వాళ్ళ చుట్టూ తల్లి క్యారెక్టరు, అత్త క్యారెక్టరు, ఇంకొక టీచర్ క్యారెక్టరు, ఒక జనీలియా క్యారెక్టరు, తమ్ముళ్ళలో లయ లాంటి క్యారెక్టర్లు, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీలో విజయశాంతి లాంటి క్యారెక్టర్లు తీసుకొని వాళ్ళు డామినేటెడ్గా చూపిస్తూ, వాళ్ళని హీరోలుగా చూపిస్తూ, హీరోలని లంగాగాల్లాగా చూపించే ట్రెండ్ ఒకటి వచ్చేసింది. ఇది సినిమాకి చాలా ప్రమాదకరమైన ఎలిమెంట్ ఇది. అరే బాబు, ప్రధాన పాత్రధారుడికి మిగతా క్యారెక్టర్లు అన్నీ కూడా అనుషంగికమైన సపోర్టింగ్ పిల్లర్ లాగా ఉండాలి తప్పితే, ప్రధాన పాత్రధారుడైనటువంటి హీరో క్యారెక్టర్ని అణిచివేసే పద్ధతిలో తండ్రి క్యారెక్టర్ కావచ్చు, ఫ్రెండ్ క్యారెక్టర్ కావచ్చు, తల్లి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, అక్క కావచ్చు, ఏ క్యారెక్టర్ అన్న కావచ్చు, డామినేట్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ డామినేట్ చేస్తే
చూశారుగా తమ్ముడు సినిమాతో నిర్మాత దిల్ రాజు ఏ విధంగా రోడ్డు మీదకి వచ్చాడు, ఎంత డిజాస్టర్ అయిపోయిందో, ఆ 75 కోట్లు ఎలా నేలమట్టం అయిపోయినాయో. సింపుల్, ఏ సినిమా అయినా సరే ఇదే పరిస్థితి ఉంటుంది. అదండి, నేనైతే మన కిరీటికి సూపర్ ఫ్యాన్గా మారిపోయాను. కిరీటికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాన్ నేను బలంగా చెప్పగలుగుతాను నేను. అదండి, ఈ సినిమా నా అంచనాలకు తగ్గట్టుగా హీరో క్యారెక్టర్ని బలంగా చూపించి, స్ట్రాంగ్గా చూపించి, విలన్స్ని ఏరివేసే ప్రాసెస్లో అత్యంత శక్తివంతంగా చూపించి సినిమాని సూపర్ హిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఇండియన్ సూపర్ స్టార్ మన కిరీటి గారు. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, మీ నాగు పర్వతరెడ్డి.